డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇదే నంబర్ల విషయము. ఈ భూమి ఇప్పుడు నంబర్ అని ఒక్కోళ్ళు పంచాయతీ పెట్టారు సార్. నంబర్ అని మగ్గిడి గంగారెడ్డి అయినట్టు పంచాయతీ పెట్టి మా కులంలో బైకటి చేయించండు. ఇప్పుడు ఇక్కడ నుంచి గడ్డం వేసేద్దరు అనే టైం వచ్చి మమ్మల్ని మా భూమి దున్నుకుంటుంది. మాకు మొత్తం ఆడ 4 ఎకరాల 20 గుంటలు అంటే 4 ఎకరాలన్నర భూమి ఉన్నది. మాకాడ భూమి ఎంత ఉన్నదో పట్ట అంతే ఉన్నది, పట్ట ఎంత ఉన్నదో భూమి అంతే ఉన్నది. వీళ్ళ ద్వారా వీళ్ళకి వచ్చింది, వీళ్ళ ద్వారా ఇప్పుడు నేను చేస్తున్నా భూమిని సాగు చేసుకుని అలానే బతుకుతున్నాం మేము. మాకు అదే ఆధారం. అయితే ఇవాళ యశోధర అనే టైం వచ్చి మొన్న 5వ డేట్ రోజు మంగళవారం రోజు దున్నింది. ఇప్పుడు రైతు బంధు మీకు వస్తుందా? రైతు బంధు మాకు వస్తుంది సార్. మరి రాంగ మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అవుతుంది? అది వాళ్ళకేమున్నదో మరి కాదు, వాళ్ళని అడగాల. 4 సంవత్సరాలకు ఎక్కనవుతుంది సార్. ఇప్పుడు మా ఊళ్ళో అంటే కులబోళ్ళు మాట్లాడారు, ఊళ్ళో విషయాలు లేవు, వీడీసీ సభ్యుల హస్తం లేదు, వేరే కులాలు ఏమి మమ్మల్ని అనట్లేదు. మా కులం మొత్తం మా కులం ఒకటే, మున్నర్ కాపు సంఘం ఒకటే బహిష్కరణ చేసింది. కలెక్టర్ సబ్ని కలిసి మా మేమేదో చెప్పుకున్నాం, మా బాధ ఏందో చెప్పినాము, ఇచ్చినాం లెటర్ ద్వారా. అక్కడ సారు పోలీస్ సారు ఆయన ఉన్నారు. అయితే ఆయన అటు అమ్మిది ఆలూరు ఆర్మూర్ వస్తుంది కదా అని ఆర్మూర్కు పంపిస్తాం, మేము మీకు ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తాం ఈ రిపోర్టు, అక్కడ పోయి కలుండ్రి అని చెప్తున్నారు. వాళ్ళని చర్య తీసుకోర్రి, ఈ కుల బహిష్కరణ కింద చర్య తీసుకోమని వాళ్ళకు ఫోన్ చేసిండ్రు సార్. నా పేరు ఇసపెల్లి సుమలత. మా తట అన్ని ఆధారాలు ఉన్నాయి, మా తట అన్ని ఆధారాలు ఉన్నాయి, పట్టా బుక్కులు ఉన్నాయి, మా పెద్ద మనుషులు ఉన్నారు. మేమంటే రీసెంట్లీ ఒక 40 years ఉన్నది, వీళ్ళు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళ నుంచి వీళ్ళ తరం నుంచి భూమి వస్తుంది. మాకు నంబర్లు ఉన్నాయి, భూమి ఉన్నది. మేము ఎక్కడ పోయినా కూడా మాకు నంబర్ ఉన్నాయి, భూమి ఉన్నది రుజువు చేసినాం. ఆయన వచ్చి సర్వే ఇది తప్పు ఉన్నది అది తప్పు ఉన్నది ఇక్కడ నంబర్ వస్తుంది ఇచ్చేయని మగ్గిడి గంగారెడ్డి అనే వ్యక్తి మా మీద ఫెషర్ చేసిండు. ఆలూరు గంగారెడ్డి అనే యశోధర అనే ఆమె కిందికి బాగా ఉంటుంది. ఆమె ఏం చేసింది, నంబర్ కాదు మా భూమి నాయదని మా మీద ఏటకి వేస్తుంది. ఈ మగ్గిడి గంగారెడ్డి అనే వ్యక్తి మా కుల బహిష్కరణ చేయించాడు మున్నూరు కాపు సంఘం. అవును బహిష్కరణ. రీసెంట్లీ మొన్న 5వ తారీఖు నాడు మా పెదనాన్న మేము చిన్ననాడు మా అమ్మ చనిపోయింది. మా పేనాన్న వాళ్ళ తడికి ఇళ్ళ తడికి ఉంటుంటే మా పేనాన్న చనిపోతే కూడా మనం రోడ్డు మీద ఉంటే గంటేశ్వరం ఇక్కడికి వెళ్ళి మీరు కుల బహిష్కరణ ఇక్కడికి వెళ్ళి రావద్దని నాడిసరం మల్లయ్య ఉమ్మడి నడిపి గంగారెడ్డి ఇసపల్లి నడిపి గంగారం రానిగలేరు మమ్మల్ని అక్కడికి. మేము మా ఇంట్లో ఏం జరిగినా రావట్లేదు, పోవద్దని కూడా చెప్తున్నారు మమ్మల్ని, వాళ్ళని పోవద్దని చెప్తున్నారు అక్కడికి. మమ్మల్ని బాగా సతాస్తున్నారు. మా మున్నూరు కాపు వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, మా భూములకు ఎవరు చూడబడకుండా చూడాలి. మా భూమి మాయిదే. పర్సనల్ భూమి అంటే వీళ్ళకు వాళ్ళ భయంకు వీళ్ళు ఎటకేస్తారు, వాళ్ళ బెదిరింపులకు. మగ్గిడి గంగారెడ్డి ఆయన కొంచెం పలుకుబడి ఉన్న మనిషి, మాకు ఎవరు లేరు. మాకు 4 సంవత్సరాలు అవుతుంది బైక్ అట్లుండి. మీరు 4 సంవత్సరాల నుంచి కుల బహిష్కరణ. అవును అవును. మరి ఎవరిని అధికారులు అంటే ఇప్పుడు మా సైడ్ మాట్లాడేలు మేము ఎక్కువ ఒంటరిగా మా పిల్లలు మాకు ఏమైనా జరిగితే మా పెద్ద మనుషులు వీళ్ళంతా మా ఇల్లు రోడ్డు మీద పడుతుంది అనేది మేము కొంచెం భయపడే ఉన్నాం. ఇప్పుడు అటాక్ వచ్చి మా బంధువులు చనిపోతే రానియలేరు. తెల్లారితేనే గడ్డ మీసామే మా భూమి దున్నుకుంటుంది. మాకు వేరే వాళ్ళు ఫోన్ చేయగానే పోయేవరకు ఎందుకు దున్నుతున్నావు అంటే మీది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నేనన్నా. నువ్వు రీసెంట్లీ మొన్న కొనుక్కున్నావు, నీ కొనుక్కున్న మనిషి కూడా ఏడికి చూపిస్తాడు, ఒక అద్దె చూపిస్తాడు కదా. కాదు అప్పుడు నువ్వు వేసుకున్నావు కదా వ్యవసాయం అంటే ఈడికి వేసుకున్నాను. చెప్పినట్లు విన్నాము. మాకు సరే ఏదైనా సరే మాకు మాదైతే ఉండాలి కదా మేము అడిగినాము. సరే అన్నారు కొన్ని రోజులు. ఇక వాళ్ళ భయానికి వీళ్ళ భయానికి వీళ్ళు పొలిటికల్గా అంటే వీళ్ళు కులం పెద్ద, వీళ్ళు ఏమైనా చేస్తారని వీళ్ళతో మాకేం చేసేదని మమ్మల్ని ఇటు సైడ్ వేసారు. మీరు ఏమైనా వేసుకోరు, మా ఇంటికి ఎవరు వస్తలేరు. ఇంటికి మేము ఏం చేసినా మా ఇంటికి ఎవరు వస్తలేరు. మమ్మల్ని ఏడపోయినా ఏ భూమి కాడికి పోయినా ఏటాకి వేస్తారు అందరు మమ్మల్ని. శాఖలు వాళ్ళకు అద్దని, శాఖలు వాళ్ళు మన అడ్ల కమరలు ఉంటుంది కదా పనిముట్లు, వాళ్ళకి అద్దని ఉమ్మడి చిన్న గంగారెడ్డి పోయి చెప్పొచ్చిండు మాకు పనికి పోవద్దని కూడా. వేరే కులాలు సహకారం వేరే కులాలు వస్తారు, వేరే వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇంటారు కానీ చెప్పొచ్చారు వాళ్ళకి పోకూరు వాళ్ళకి ఏ కూర అని కూడా. ఆలూరు గ్రామం పేరు చిన్నుబాయ్. మేము చేయబట్టాయ్యా మీకు దండం చేస్తాం కానీ మేము 50 ఏండ్ల తినమాయి అదిగోని 50-60 ఏండ్ల వస్తుంది. మా మామ కొన్న భూమికి మేమే ముసలైపోతున్నాం. ఇప్పుడు నా బిడ్డని ఇంట్లో పెట్టుకున్నా నేను. మా ఆయన పేరు మీకు ఆమె పేరు మీకు వచ్చింది ఆ భూమి.
ఇప్పుడు వచ్చింది కానీ మీ పక్క పడమటి పక్క వాళ్ళేమో నంబర్ ఇవ్వమంటుండ్రు, తూర్పు పక్క వాళ్ళేమో భూమి ఇవ్వమంటుండ్రు. మేము ఎటు పోవాలి, ఏం చేయాలి? ఇక మీ దయ అందరు కలిసి మమ్మల్ని ఏం చెప్తారో చేయండి. ఊరు గ్రామం ఆలూరు గ్రామం. నా పేరు చిన్నుబాయి. మేము ఇంకొకళ్ళని అడుగు పెట్టిన వాళ్ళం కాం, నాలుగు ఇంకొకళ్ళని చేసుకున్న వాళ్ళం కాం. మా ఇది మేము చేసుకున్నాం బాగా మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.